హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ. ఇందాకటి వీడియోలో మనం విన్నాం కదండి, విన్నాము గుడిలో గందరగోళం. దానికి సెకండ్ పార్ట్ ఇది. ఫస్ట్ పార్టు మీరు చూసి ఉండకపోయినా విని ఉండకపోయినా ఇది మాత్రం తప్పనిసరిగా మీరందరూ కూడా వినాలి, చూడాలి. యాక్చువల్గా ఈ పార్ట్లో గుడిలో జరిగే ఒక ముఖ్యమైన తతంగం గురించి చెప్పబోతున్నానండి. కొందరు మహాతల్లులు, మహా ఇల్లాళ్ళు, పరమోత్తమ భక్తురాళ్ళు గుళ్ళకి వస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే తాంబూలాలని అలా ఏవో సర్దుకుని వస్తారు. శుక్రవారాలు కానీ, శ్రావణ మాసంలో కానీ, మిగతా నెలల్లో కానీ, శుక్రవారాలు, మంగళవారాలు కానీ, గురువారాలు కానీ, ఈ సాయిబాబా భక్తి వచ్చాక గురువారాలు కూడా చాలా శ్రేష్టమైన వారం అయిపోయింది కదండి. అలా గురువారాలు కానీ వస్తారు. వచ్చి ఒకళ్ళు ఎవరైనా దండం పెట్టుకుంటూ ఉన్నారనుకోండి, కళ్ళు మూసుకునో కళ్ళు తెరుచుకుని స్వామివారిని చూస్తునో, వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు అనేది కూడా గమనించకుండా వాళ్ళ ముందుకు వచ్చి ధన్నమని బొట్టు పెట్టేస్తూ ఉంటారు. అది ఎంత తప్పో, ఎంత డిస్టర్బెన్సో కనీసం ఆలోచించరు. వేరే పని చేస్తున్న వాళ్ళని ధన్నమని వచ్చి అలా బొట్టు పెట్టేయకూడదు. పైగా ఆ పెట్టించుకున్న వాళ్ళు ఏంటండి అలాగా అని ఏదైనా అంటే, బొట్టే కదండి పెట్టామని ఓ 4 అవకతవక మాటలు మాట్లాడేస్తున్నారు. ఇది చాలా చోట్ల ఈ మధ్యకాలంలో చాలా గుళ్ళల్లో నేను చూడడం జరిగింది. నా దగ్గరికి కొంతమంది వచ్చి చెప్పడం కూడా జరిగింది, మాకు ఇలా జరిగిందండి ఎక్స్పీరియన్స్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ముత్తైదువుకి మనం బొట్టు పెడుతున్నాము అంటే ఆ ముత్తైదువ గౌరమ్మతో సమానం అండి. మన ఇంట్లో గౌరమ్మ ఉంటుంది, ప్రతి ఇంట్లోనూ. గౌరమ్మకి పసుపు రాసి బొట్టు ఎలా పెడతామండి? మిగతా దేవుళ్ళకి బొట్లు పెట్టేటప్పటికంటే ఇంకా 1 నిమిషం స్లోగా, మెల్లిగా, నిదానంగా పసుపు రాసి నిదానంగా బొట్టు పెడతాం. గౌరమ్మ పూజలు కొంతమంది రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు. గౌరీ అష్టోత్తరం కానీ లేదా లలిత అష్టోత్తరమే, లలిత సహస్రనామమో లలిత అష్టోత్తరమో గౌరమ్మకి పూజలు చేసేవాళ్ళు ఉంటారు. అప్పుడు కూడా నిదానంగా చేస్తారు, నిదానంగా చేయాలి. గౌరమ్మకి అలంకరణ అలాగే పువ్వు పెట్టేటప్పుడు కూడా మిగతా దేవుళ్ళకి 1 నిమిషంలో పువ్వు పెట్టగలిగితే గౌరమ్మ దగ్గర 1.5 నిమిషం తీసుకోవాలి. అంత నిదానంగా ప్రశాంతంగా పువ్వు పెట్టాలి. గౌరమ్మకి అలంకరణ చాలా నిదానంగా చేయాలి. ఏ ముత్తైదువుకి బొట్టు పెడుతున్నా ప్రతి ముత్తైదువ గౌరమ్మతో సమానం. అలాగే బొట్టు పెట్టేటప్పుడు నిదానంగా పెట్టాలి, నిదానించి పెట్టాలి, మెల్లిగా పెట్టాలి. అలాగే కొంతమంది ఉఫ్ అని ఊది పెడతారు, అది చాలా తప్పు. అంటే గౌరమ్మకి ఎంగిలి పెడుతున్నట్టు అర్థం. సరే, ఇది పక్కన పెడితే గుడుల దగ్గరకు వద్దాం మనం, ఎందుకంటే మన టాపిక్ గుడిలో గందరగోళం కాబట్టి. ఒకళ్ళు దండం పెట్టుకుంటుంటే వాళ్ళ ముందుకు వచ్చి బొట్టు పెట్టేయటం ఏంటండి? పైగా అడగబోతే బొట్టే కదా పెట్టామని అవకతవకలు మాట్లాడటం ఏంటి? నేటి కాలమాన పరిస్థితుల్ని బట్టి, నేటి సమాజంలోని పరిస్థితుల్ని బట్టి, మార్పులని బట్టి, పిల్లల మనస్తత్వాల్ని బట్టి, పిల్లల ఎమోషన్స్ని బట్టి భర్త లేని వాళ్ళు కూడా స్టిక్కర్ బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. అలాగే భర్త ఉన్న చక్కటి పుని స్త్రీలు కూడా ఒట్టి స్టిక్కర్ బొట్టు మాత్రమే పెట్టుకుని గుళ్ళకు వస్తున్నారు. పాపిట్లో కుంకుమ ఉండదు, స్టిక్కర్ బొట్టు పైన కింద కుంకుమ ఉండదు, ఏముండదు. సరే, అవన్నీ వారి స్వంత అభిప్రాయాలు. అవి మార్చవలసిన అవసరం మనకి లేదు, వాటి గురించి చర్చించుకోవాల్సిన అవసరం కూడా మనకి లేదు. మీరు దడాల్ని బొట్టు పెట్టేసిన ఆవిడ భర్త లేని ఆవిడ అనుకోండి, ఆవిడ ఎంత బాధపడుతుంది ఆ కుంకుమ పెట్టించేసుకోవడం వల్ల, ఎంత తపన పడిపోతుంది, ఆ మనసు ఎంత కుతకుతలాడిపోతుంది, ఆలోచించారా? అలాగే బొట్టు పెట్టుకోకూడని వాళ్ళకి అలా దన్నమని కుంకుమ పెట్టేస్తే ఎలా అండి? ఏవో మనకి కొన్ని శాస్త్రాలంటే ఏవో చెప్పారు కదా. వాళ్ళు స్టిక్కర్ బొట్టు పెట్టుకోనివ్వండి, వాళ్ళు మెట్టలు పెట్టుకోనివ్వండి, వాళ్ళు పట్టీలు పెట్టుకోనివ్వండి, అవన్నీ మనం మార్చకూడదండి. అవి వారి స్వంత అభిప్రాయాలు, వారి కాలమాన పరిస్థితులు, వారి కుటుంబ వ్యవహారాలకి సంబంధించినవి. మీరు అవతలి వారిని ఎప్పుడూ మార్చేద్దామని కానీ
రెనోవేట్ చేద్దామని కానీ మోడిఫై చేద్దామని కానీ అనుకోకూడదండి. మనము పద్ధతిగా ఉండాలి. మీరు తాంబూలం ఇద్దామనుకున్నారు గుడిలో కొంతమంది పుణ్యస్త్రీలకి, వెయిట్ చేయండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే తాంబూలం ఇవాళ ఇద్దామనుకున్నాను అని అడగండి. వాళ్ళు పుచ్చుకుంటా ఉంటే అప్పుడు పెట్టండి బొట్టు. అలాగే ఏదో 10 మందికో 12 మందికో బొట్టు పెట్టాలనుకున్నారు, వెళ్ళి అడగండి, ఏమండి నేను 12 మందికి పుణ్యస్త్రీలకి బొట్టు కుంకుమ పెట్టాలనుకున్నాను అని అడిగి పెట్టండి. కొంతమంది ఉంటారండి ఏడు సూతకంలో ఉంటారు, వాళ్ళు గుళ్ళకు వస్తారు, వాళ్ళకి ఇలా దన్మని మీరు అనుకున్న పూజలు నోముల కుంకుమలు బొట్లు పెట్టేస్తే అది మీకే మంచిది కాదు. దయచేసి ఈ తప్పుని మీరు కంట్రోల్ చేసుకోండి, మీరు మానేయండి, ఈ తప్పుని చేయకండి. అలాగే కొంతమంది అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ తీసి పెడుతూ ఉంటారు. ఎందుకండి? ఆ వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు కదా, మీకెందుకు ఆ తలకాయ నొప్పి? వచ్చిన వాళ్ళకి చేతులు లేవా కాళ్ళు లేవా? ఒకవేళ చేతులు లేవే అనుకోండి, వాళ్ళు ఎవరినో వాళ్ళు ఎవరి చేతోనో వస్తారు కదా, కూతురుతోనో కోడలతోనో భర్తతోనో అన్నతోనో తమ్ముడితోనో వదిన గారితోనో మరదలతోనో అక్కతోనో చెల్లితోనో మేనకోడలతోనో వాళ్ళు పెడతారులేండి, మీకెందుకు ఆ తపన? ఈ బొట్టు పెట్టే ప్రాసెస్ గుడిల్లో చాలా వరకు తప్పండి, చాలా తగ్గించుకోండి. నేను చెప్పినవన్నీ సమంజసంగా అవగాహన చేసుకుని అర్థం చేసుకుని మీరందరూ సహకరిస్తారని, నా ఛానల్కి మరింత మద్దతు చూపుతారని ఆశిస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. SSVNAGAPRASHA.